ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. చదువుకునే పౌరులు లేకుంటే ఏ దేశం అభివృద్ధి చెందదు. అర్థం చేసుకునే బంధాలు లేకపోతే ఏ కుటుంబం ముందుకు సాగదు. ఖచ్చితమైన ప్రయత్నం లేకపోతే ఏ గెలుపు ఎవరి పక్కన ఉండదు. అలాగే అత్తమ్మ చేతి వంట జీవితంలో లేకుంటే ఆ జీవితానికే అర్థం లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, అత్తమ్మ చేతి వంట చూడటానికి నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీయా? ఈ రోజు మన అత్తమ్మ స్పెషల్ చర్పట్లో మనందరికీ తన చేతి వంటని రుచి చూపించడానికి వచ్చేస్తున్నారు మన అత్తమ్మ కౌసల్య అత్తమ్మ. హాయ్ కౌసల్య అత్తమ్మ. హాయ్ ప్రవీణ. ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఏంటి సంగతులు? సంగతులు ఏం లేదు. ఎందుకు లేవు? మీ దగ్గర బోల్డ్ ఉంటాయి. ఏం లేవంటే ఎలా ఊరుకుంటాం? టైం దొరికితే ఏడైనా వెళ్ళిపోతాం అని అదే సందడి. అదే సందడి. సమ్మర్ లో ఎక్కడెక్కడ ట్రిప్పులు ప్లాన్ చేశారు? ఆల్రెడీ చాలా ఓల్డ్ టెంపుల్స్ చూసాం. ఇంకా వెళ్దాం అంటే మా వాళ్ళందరూ అమ్మ చచ్చిపోతాం ఎండలు ఎండలు అంటున్నారు. అందుకని మేము ఇప్పుడు ధర్మశాలకి వెళ్తున్నాం. ధర్మశాలలో చాలా చల్లగా ఉంటుందని అందరం టికెట్ చేసుకుని అక్కడికి వెళ్తాం. సో అందరూ ఓన్లీ ఫ్రెండ్స్ గ్రూప్? అందరూ ఇప్పుడు ఫ్రెండ్స్ గ్రూపే. ఎప్పుడు ఫ్రెండ్సే. అక్కడ కూడా ఇలాగే మంచి మంచి కంఠాభరణాలు దొరికితే కొనుక్కురండి, మనం చూపిద్దాం మన అత్తమ్మ స్పెషల్. మేము ఎక్కడికి వెళ్ళినా అలాగే చేస్తామండి. సో అత్తమ్మ ఈ రోజు మాకు ఏం చేసి చూపిస్తున్నారు? స్వీట్ తినిపిద్దామని. మీకు ఎందుకు? స్వీట్ స్వీట్ గా ఉండాలనా? స్వీట్ గా ఉన్నారని స్వీట్ పెట్టాలని. స్వీట్ పెట్టాలని. ఏం స్వీట్? కొబ్బరి బెల్లం అన్నం. కొబ్బరి బెల్లం అన్నం. యూజువల్ గా ఏంటంటే కొబ్బరన్నం తెలుసు, అది హాట్. కొబ్బరన్నం హాట్. ఇదైతే దేవుడి నైవేద్యాలకు వాటికి పెడతారు. సింపుల్ గా ఎక్కువగా నూనె అది వేయకుండా మామూలుగా కలిపేసి నైవేద్యం పెట్టేటటువంటి అన్నం. కొబ్బరి బెల్లం అన్నం. సో మరైతే కొబ్బరి బెల్లం అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దామా? కొబ్బరి బెల్లం అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, బెల్లం, అన్నం, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్, బాదం ముక్కలు, పిస్తా, నెయ్యి, కుంకుమ పువ్వు, పాలు. నాకు మీరు ఇందాక స్వీట్ స్వీట్ అనగానే నాకేదో అనిపించింది. ఈ కొబ్బరి బెల్లం అన్నం తింటే స్వీట్ గా ఉంటుంది, ఇది మీ వయసు కూడా స్వీట్ స్వీట్ గా మారిపోద్దట. తెలుసా? అవునా? ఎందుకు నవ్వారు మరి? మీరు చెప్పారు కాబట్టి దాని గురించి ఆలోచిస్తున్నాను నేను. నిజం కాదా? ఏమో నాకు తెలీదు. ఆహా, రెసిపీ చెప్పేటప్పుడు ఇవన్నీ కనుక్కోవాలి. కనుక్కుంటారా? షూర్. అత్తమ్మ అన్నిటికీ ఎస్ అంటే దేనికి నో అనదు, మనం ఏం చెప్తాము? సరే అయితే అన్ని పదార్థాలు రెడీగా ఉన్నాయి. ఏదో ఒక వెరైటీ అయితే కనపడతా ఉంటది ఇంగ్రీడియంట్స్ లో. సో ఇప్పుడు అలాగే రెడీ చేసి పెట్టేశారండి. ముందుగా ఏం చేయాలి చెప్పండి? బాండి పెట్టేసుకున్నాం. ఇవాళ అత్తమ్మ అన్ని స్వీట్ చేస్తుంది కాబట్టి స్వీట్ స్వీట్ గా మాట్లాడుతుంది కదా. ఎప్పుడు హాట్ గా దెబ్బలాడుతుంటారా అనుకున్నారా ఏంటి? చాలా తింటి నేనేంటి సూర్యకాంత్ అనుకున్నారా ఏంటి? నిజంగా అత్తమ్మ అంటే ఎంత మంచిదో అట. అంటే ఆవిడకి పాపం సినిమాలో క్యారెక్టర్లు అలా వచ్చాయి కానీ ఆ అత్తమ్మ బంగారం అని చెప్తారు. ఎవరైతే అలా బయటకు కనిపిస్తారో హృదయంలో చాలా బాగుంటారు. మా అత్తమ్మ లాగా. కొంచెం నెయ్యి వేసేసి కాజు కిస్మిస్ వేయించేద్దాం. ఓకే, స్వీట్ చేస్తున్నారంటే మనకి ఇదో పని ఉంటది కదా కన్ఫామ్ గా. ఇది సింపుల్ స్వీట్ అండి. ఎక్కువగా మనకి అంత పెద్ద కష్టపడి నూనె పెట్టిదేవి అలాగే ఉండదు. మామూలుగా ఇవన్నీ వేయించేసడం, కొబ్బరి పాకం పట్టి కొబ్బరి లౌజ్ లో అన్నం వేసినట్టు. కాజు వేసేదినా? వేసేయండి అత్తమ్మ. అది ఆయిల్ వేడెక్కటం, నూనె వేడెక్కితే చాలు ఊరికే వేగిపోతాయి. నెక్స్ట్ కిస్మిస్ కొంచెం వేగనండి. తీసేస్తున్నాను జీడిపప్పు వేగినవి. ఎక్కువ వేగలేదండి, ఇంకొంచెం రావచ్చారు గోల్డెన్ కలర్. తీసింది పోనీ, లైట్ గా ఉన్నాయి. నాకు ఇవి ఎంత భయమో, ఊరికే ఒక నిమిషం మాడిపోతాయి. కరెక్ట్, ఒక నిమిషం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఇలా ఇలా పాట అంటారు. దానికన్నా ఏం పోయే కొద్దిగా ముందు తీస్తే అయినా వేగినాయి. జీడిపప్పులు అలా తిన్నా బాగుంటాయి కానీ మనం ఏంటో వంటల్లో తప్పకుండా అది వేయించుకునే వేసుకుంటాం. కిస్మిస్ వేసేస్తున్నాను. ఇవైతే హాయిగా బాల్స్ లాగా చక్కగా చూడడానికి సరదాగా అనిపిస్తాయి. బాగున్నాయో. ఇలాగే ఉండవు, మళ్ళీ ముడుచుకుపోతాయి. ఓకే, నేను పిస్తాను. ఈ బాదం స్లైసెస్ వేయించట్లే, వెరీ డెలికేట్ గా ఉంటాయి కదా, పక్కన పెట్టేసుకున్నాం.
సరే, ఇప్పుడు ఏంటంటే నేను బెల్లం వేసేస్తున్నాను. ఇందులో బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లంలోనే కొంచెం నీళ్లు కూడా పోసేస్తాం. బెల్లం కొబ్బరి రెండు కలిపి లౌజులా చేస్తామండి యాక్చువల్గా. అందుకని ఇది పని ఎక్కువ ఉండదు అన్నాను కదా. పచ్చి కొబ్బరి బాగా గ్రేట్ చేసేసి, పచ్చి కొబ్బరిలో కూడా కొంచెం తేమ ఉంటుంది కదా, రెండు వేసేయడం. కొంచెం నీళ్లు వేస్తే హల్వా లాగా అయిపోతుంది. అందులో అన్నం వేసేయడమే, ఇంకా పెద్ద కష్టమైన పని ఏం కాదు. చాలు. ఇది కొబ్బరి లౌజులు చేస్తాం కదా రసకూర, ఆ మాదిరిగా దగ్గర పడిపోతుంది. ఇది పెద్ద పాకం అలాగా ఏం అవసరం ఉండదు. ఆల్మోస్ట్ మనం ఇలా చేస్తున్నప్పటికీ పాకం వచ్చేస్తుంది. బెల్లం బాగా కరగాలి. అందుకే అవి కొద్దిగా దగ్గర పడుతున్నట్టు వస్తే చాలు. సింపుల్ గా ఉన్నా కూడా ఇది టేస్టీగా అనిపిస్తుంది. ఏమో నేను చెప్తున్నాను టేస్టీగా అనిపిస్తుంది కానీ ఈజీగా అయిపోతుంది. అది మెయిన్ థింగ్. యూజువల్ గా ఫెస్టివల్ వస్తే గంటల తరబడా కూర్చో కిచెన్ లో ఏదో స్వీట్, ఎప్పుడు పాయసం కాకుండా సంథింగ్ డిఫరెంట్ లాగా చేసుకోవచ్చు. అయితే ముందు అన్నం విడిగా వండి అన్నం ఇలా పులిహోరకి మనం అన్నం వండుతాం కదా, అలాగా వండేసి పెట్టుకోవాలి. దాన్ని కొద్దిగా పులిహోర కలిపేసి ఇది అన్నం పక్కన పెట్టేస్తే ఈ రెసిపీ చేసేసుకోవచ్చు. సాధారణంగా కొంతమంది వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే 5 రకాలు పెట్టాలంటే అన్నం వండిస్తారు. ఒకటి దద్దోజనం, ఒకటి పులిహార, ఒకటి స్వీట్, ఒకటి పాయసం, అన్ని అన్నంతో కొంచెం 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 చేసేస్తారు. ఇలా బాగా కరిగేటప్పటికి దగ్గర పడిపోతుంది. ఆ వాటర్ తోటి దీంతో పాటు చిన్న పాక మాదిరిగా వచ్చేస్తుంది. సో ఇలా విడిగా మనం నెయ్యిలోనే వేసేసి, ఇప్పుడు నెయ్యి ఉంది కాబట్టి మనం వేస్తున్నాం. నెయ్యి లేకపోతే ఈ రెండు వేసేసి నీళ్లు కొంచెం పోసిస్తే దాంతో పాటు లౌజ్ అయిపోతుంది, కొబ్బరి లౌజ్. ఇలా బెల్లం కొబ్బరి బాగా దగ్గర పడేదాకా చూసి అప్పుడు వేసుకోవాలి కదా. లైట్గా వచ్చి రాని పాకల్లా ఉంది. రైస్ వేసేసి వేసేస్తారా? అంటే తీసుకున్నాం. రైస్ వేసిన తర్వాత మిల్క్ కూడా వేద్దాం, అది నెయ్యి వేద్దాం. కలిపేనా నేను? మన క్వాంటిటీ చూసి వేసుకోవచ్చు అండి. యూజువల్గా 1 గ్లాస్ బెల్లం, 1 గ్లాసు కొబ్బరి, 1 గ్లాస్ అన్నం సరిపోతుంది. ఈక్వల్ గా వెళ్ళిపోతుంది. కొబ్బరి బెల్లం అన్నం తర్వాత సాఫ్రాన్ మిల్క్ లో సాఫ్రాన్ వేసి నానబెట్టి పెట్టాం. సాఫ్రాన్ మిల్క్ వేసేసి దీంతో బాయిల్, కుంకుమ పువ్వుని నానబెట్టేసి వేసాము. పైన కొంచెం నేను కలుపుతుంటాను. నెయ్యి వేసేయండి. మిగిలిన నెయ్యి కొంచెం ఒక 2 స్పూన్లైనా వేస్తే బాగుంటుంది. ఈ పిస్తా బాదం ఇప్పుడైనా తర్వాత పిస్తా బాదం వేసేసేయండి. ఇలాచీ పౌడర్ వేయాలి. ఇలాచీ పౌడర్ పిస్తా బాదం వేసేసుకోవచ్చు. కొంచెం ఉంచేసుకొని అది ఉడికిపోయాక దగ్గర పడ్డాక తీసేద్దాం. లేదా కాస్త ఉడికిపోయాక ఏమవుతుందంటే అందులో ఉన్నంత వాటర్ అంతా దగ్గర పడిపోతుంది, గట్టిగా అయిపోతుంది. కావాలంటే కొంచెం చూడటానికి కూడా అన్నము. అయితే ఇప్పుడు నట్స్ వేసిద్దాం. వేయించేసండి. పిస్తా, కొంచెం బాదం, కొంచెం వాటర్ ఉంది అంతే. కొద్దిగా అది ఆరే వరకు మనం కొంచెం కల్పించాలి. కొద్దిగా పిస్తా వేసేయండి. పిస్తా వేసేసి కొంచెం బాదం స్లైసెస్. దీంట్లో ఉన్నదానికి టేస్ట్ ఇంకేం ఉండదు. నట్స్ కొంచెం తగిలితే టేస్ట్ ఉంటుంది అంతే. ఇలా గట్టిగానే ఉంటుంది అన్నం. కొబ్బరి అన్నం గట్టిగానే ఉంటుంది. జ్యూసీగా అలా ఏముంటుంది. కొంచెం సేపు అయ్యేటప్పటికి ఆ బెల్లంలో ఉన్నటువంటి వాటర్ అంతా పీల్చేసుకొని ఇంకా గట్టిగా అయిపోతుంది. ఆరేటప్పటికి ఆపేయమంటారా? ఆపేసేయండి. కొబ్బరి బెల్లం అన్నం రెడీ. దీన్ని ఒక బౌల్లో తీసేసుకోండి. పైన వెన్నని వేసేద్దాం. అలాగే పిస్తా. ప్రవీణ, కొబ్బరి బెల్లం అన్నం రెడీగా ఉంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చక్కగా పైన మళ్ళీ పిస్తా బాదం పప్పులతో గార్నిష్ చేశారు. వేడిగా ఉంటూ ఇప్పుడు ఇలా తింటే నా మూతి మూకుడైపోతుంది కదా, అమ్మాయి అయిపోతుంది. వాసిపోయి
అందుకే బాగా ఆర్పుకొని తినాలి. ఇప్పుడే తీసాం కదా, మరి చాలా హాట్గా ఉంటుంది. దీని రుచి నేను అమోఘం అద్భుతం అని చెప్పను. మీరు తయారు చేసుకొని తిన్నాక మీరు సూపర్ అంటారు అనమాట. నేను అనేది మీరు అంటారు కదా. చాలా టేస్టీగా ఉంది. అది కొబ్బరి బెల్లము ఆ మధ్యలో అన్నం అలా తగులుతుంటే చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా తయారు చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. కొబ్బరి బెల్లన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, బెల్లం, అన్నం, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్, బాదం ముక్కలు, పిస్తా, నెయ్యి, కుంకుమ పువ్వు, పాలు. కొబ్బరి బెల్ల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసి వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే నెయ్యిలో కిస్మిస్ కూడా వేయించి పక్కన పెట్టి అదే బాండీలో బాగా దంచుకున్న బెల్లాన్ని వేసి కొద్దిసేపు కరిగిన వెంటనే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు దగ్గర పడేలాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా వచ్చిరాని పాకంలాగా ఉన్నప్పుడు దానిలో అన్నం వేసి బాగా కలిపి కుంకుమ పువ్వు పాలు కూడా వేసి దగ్గర పడేంత వరకు బాండీలో ఉడికించుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా నెయ్యి వేసి యాలకుల పొడి కూడా వేసి కొద్దిగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్, పిస్తా, బాదం ముక్కలు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పిస్తా బాదం పప్పులతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కొబ్బరి బెల్లన్నం రెడీ. అత్తమ్మ యాజ్ యూజువల్ మీరు అద్దరు కొట్టేశారు. రెసిపీ అద్దరిపోయింది అసలు. అంటే ఇందులో ఏ ఫ్లేవర్ మిస్ అవ్వలేదు. కొబ్బరి అలా ఉంది, బెల్లం కలిపినట్టు తెలుస్తోంది, అన్నము ఎంత ఆ మంచి కాంబినేషన్ అనమాట. ఈజీగా అయిపోతుంది. సో నాలాంటి వాళ్ళు కూడా కూర్చొని వంట చేసి ఆహా అనిపించేలాగా నేర్పించారు. సో ఇంత మంచి వంటకాన్ని మా అందరు చూపించినందుకు అత్తమ్మల తరపున, కోడళ్ళ తరపున, కూతుళ్ళ తరపున, ఆడపిల్లల తరపున, అందరి తరపున మీకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే. కొబ్బరి బెల్ల అన్నం ఎలా తయారు చేసామో మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ ఈ వంటకం మేము ఎలా తయారు చేసామో మీరు చూసేయండి. రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.